ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆత్మగౌరవ సభను ఈ నెల 27వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినట్లు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరేష్ తెలిపారు. 26 జిల్లాల్లోని బీసీ సంఘం నేతలు అందరూ ఈ సభలో పాల్గొంటారని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు డాక్టర్ ఎన్ మారేష్. నేను బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీ రాణి గారు ఇటీవలే రాష్ట్ర కార్యదర్శిగా తన్నీరు రామాంజనేయులు గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డైరంగుల నాని గారికి యోజన విభాగం, అశోక్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా యోజన విభాగ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం 26 జిల్లాల్లో కూడా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గంతో బలోపేతం అవుతుంది. ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బీసీల ఆత్మగౌరవ సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా మరి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, గౌరవ అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, బీసీ మంత్రులు, స్పీకరు అందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి మైలవరం నియోజకవర్గం నుంచి కూడా బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున బీసీల ఆత్మగౌరవ సభకు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున డబ్బులు పట్టుబడ్డాయి. ఓ అడ్వకేట్ కారులో 64,63,000 రూపాయల డబ్బును ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి పోలీసులు కారును తరలించారు. పోలీస్ స్టేషన్ లోపలికి మీడియాని అనుమతించడం లేదు. పక్కా సమాచారంతో పోలీసులు వాహనాన్ని తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో వివరణ కొనసాగుతుంది.